మనం మన ఛానెల్‌లో చేసిన అనేక వీడియోల్లో చెప్తూనే ఉన్నాం. చెప్పడం కాదు అసలు మొత్తుకుంటున్నాం. నాయనా ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్‌కి అవకాశం ఎక్కువుంది. అట్లాగని ఆయన్ని ఎవరో ఏదో అటాక్ చేశారనే దాన్ని మనం కొట్టిపారేయలేము. సరైనటువంటి ఒక విచారణ జరగడం గురించి మనం ఏదైనా గాని మనం అందరం కలిసి ప్రొటెస్ట్ చేయాలి తప్ప, ఖచ్చితంగా హిందువులు చేశారని లేకపోతే ఎవడో ఏదో వాగాడని దాన్ని బేస్ చేసుకొని గాదు. ఎవరు అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక హిందూకి ఇట్లా జరిగినా సరే దాని మీద మనం వెంటనే ఇంకొక వర్గాన్నో, ఇంకొక మతాన్నో వెంటనే దాని గురించి హడావుడి చేసేసి 2 వైషమ్యాల్ని 2 ప్రాంతాల మధ్య, 2 వర్గాల మధ్య క్రియేట్ చేయటం కంటే కూడా కాస్త ఓపికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. మన యొక్క కాన్సంట్రేషన్ 99% ఆఫ్ థింగ్స్‌లో మన సొసైటీకి సంబంధించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్లే సాధ్యపడతాయి తప్ప ఒకళ్ళనొకళ్ళు అనేసుకోవడం వల్ల ఊహాజనితమైనటువంటి థింగ్స్ బయటపడతాయి. ఈరోజు చాలా క్లియర్‌గా ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటకొచ్చింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మనం మొదటి నుంచి మొత్తుకు సస్తున్న విషయాన్ని చెప్పింది. ఏం జరిగిందంటే 26 తారీఖు పోస్ట్‌మార్టం రిపోర్ట్ జరిగిన తర్వాత దారి పొడవునా ఉన్నటువంటి 200 సీసీ కెమెరాల్లోంచి ఒక 62 అయిన సీసీ కెమెరా ఫుటేజ్‌లని బయటికి తీసి ఆ సీసీ ఫుటేజ్‌లు ఫోరెన్సిక్స్ రిపోర్ట్ ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్‌కి పంపించారు పోలీసులు. వాళ్ళు కూడా నిర్ధారించారు. ఇది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలనే అని. అంటే ఆహ్, వాళ్ళు కూడా ఫేక్ రిపోర్ట్ ఇచ్చారనే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇది విన్న తర్వాత. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఒక ల్యాబ్ బయటికిస్తే దాన్ని మనం ఎక్కడైనా ఛాలెంజ్ చేయొచ్చు. వేరే ప్రైవేట్ ల్యాబ్‌లో ఇప్పుడు ప్రవీణ్ పగడాల యొక్క వైఫ్ గావచ్చు, కల్వరి టెంపుల్ వాళ్ళు గావచ్చు, లేదా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన హత్య అని నమ్ముతున్న వాళ్ళు గావచ్చు, ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు. అది గనక ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ఇచ్చిన ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళ మీద చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అల్లాటప్పగా మనం ఇట్లా చేత్తో మార్చేయాలనుకుంటే మార్చేసేటువంటి అవకాశం ఉండదు. ఆయన దారి పొడవునా మాట్లాడినటువంటి ఉంటారు గదా! ఆయన ఎప్పుడో మధ్యాహ్నం ఏదో టైంలో బయలుదేరారు. అంటే మధ్యాహ్నం 12:30 గంటలకి నాగోల్ సవేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు. ఈయన దాదాపు 6 సార్లు లిక్కర్ కొనుగోలు చేశారంట. ఉదయం 11కి హైదరాబాద్‌లో బయలుదేరారంట. రాత్రికి ఇక్కడ గాజుమిల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది. 12:15కి నాగోల్ దగ్గర సవేరా లిక్కర్ మార్ట్ వద్ద కొనుగోలు చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద రోడ్డు మీద లారీని ఓవర్‌టేక్ చేస్తే రోడ్డు మీద పడిపోయారు. ఆ కెమెరా మనం చూసాం. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు. హెడ్‌లైట్ అక్కడే పగిలిపోయింది. 4:51 గంటలకి గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మాస్క్ కూడా అప్పుడు లేదు. క్లియర్‌గా ఆయనే అని తెలుస్తోంది. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌కి 5 గంటలకొచ్చారు. 5:15కి రామవరప్పాడు వచ్చి అక్కడ కింద పడిపోయారు. ఆటో డ్రైవరు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్‌తో మాట్లాడారు. అక్కడ టీ తాగారు. రాత్రిపూట కలప టోల్ ప్లాజా వద్దకొచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్‌తో ప్రయాణిస్తున్నారు. ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రిపూట అంటే ఏలూరు విజయవాడ నుంచి వస్తూ రాజమండ్రి వెళ్ళేవాళ్ళు ఏలూరు ఊళ్ళోకి వచ్చి మరీ ఆయన వైన్ షాప్ దగ్గరలో మరీ లోపలికి కాకపోయినా నిపుణ్ టానిక్ వైన్ షాప్ దగ్గర రాత్రి 10 గంటలకు వచ్చారు. ఫోన్ పే చేశారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద రాత్రి 11:31కి వచ్చారు. బుల్లెట్ మీద అతివేగంగా ఆయన వెళ్తున్నారు. నయరా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11:41 పడిపోయారు. పడిపోయారు తప్ప వెనక నుంచి ఏది గుద్దలేదు. ఆయన అలా పడిపోయి ఏదైతే యాక్సిడెంట్ జరిగి చనిపోయారో ఆ టైంలో 70 కిలోమీటర్ల వేగంతో బండి వెళ్తున్నట్టుగా చెప్పారు. అట్లా చెప్తున్నారు. అలాగే రవాణా శాఖ అధికారుల యొక్క నివేదిక ప్రకారం బుల్లెట్ బండి ఆయన తోలేదు. ఆ బుల్లెట్ బండి ఆయన ఏదైతే అదుపు తప్పిందో ఆ టైంలో ఫోర్త్ గేర్‌లో ఉందంట. ఫోర్త్ గేర్‌లో 70 కిలోమీటర్ స్పీడ్. ఫోర్త్ గేర్‌లో ఉండడం అనేది 70 స్పీడ్ అంటే ఫిఫ్త్ గేర్ ఉండాలి. మరి బుల్లెట్‌కి 6 ఉంటదో లేదో నాకు తెలీదు. ఫిఫ్త్ గేర్‌లో ఉండరు. మరి ఫోర్త్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మరి అలా ఉన్నారు కాబట్టి డ్రింక్‌తో ఇబ్బంది పడుతుంటున్నారు. 6 సార్లు యూపీఐ పేమెంట్‌లు చేశారు. అట్లాగే సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉంది. సెల్ ఫోన్‌లో కూడా ఆయన చాలా మందితో మాట్లాడారు. అలాగే పోస్ట్‌మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా పోస్ట్‌మార్టంకి సంబంధించినటువంటి వీడియోగ్రాఫ్ జరిగింది. దాని ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయింది. అంటే టాక్సికాలజీ రిపోర్ట్ మరి అది రావాలో పోస్ట్‌మార్టం సంబంధించినటువంటి లెక్కలు చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల అయినట్టు వైద్యులు కూడా నిర్ధారణ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు నిర్ధారించామని. తాగడము అట్లాగే కొన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. 42-62 సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకొని దాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించారు. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అవుట్‌పుట్ వచ్చిందో అది నిజంగా అదేనా లేకపోతే ఎవరైనా ఆయన కోసం మానిప్యులేట్ చేశారా లేదా వ్యక్తి కూడా ఆయన కాదా అనే దాన్ని తేల్చుకోవడం కోసం ఫోరెన్సిక్ రిపోర్ట్‌కి పంపించారు. టాక్సికాలజీ రిపోర్ట్ కూడా వచ్చినట్టుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ తప్ప కొంతమంది సృష్టించాలనుకున్నట్టు ఇది ఏ రకమైనటువంటి 2 మతాలకు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. ఒక వ్యక్తి పాస్టర్ ఆయన మద్యం సేవించి జరిగినటువంటి యాక్సిడెంట్ తప్ప ఇది ఒక కలహాలు సృష్టించేటువంటి వ్యవహారం కాదని తేలింది. అట్లాగే ఎవరైతే అలిగేషన్స్ వేశారో ఆయనది ఖచ్చితంగా హత్యే అనేసి ఎవరైతే అలిగేషన్స్ చేశారో వాళ్ళందరికీ హర్ష కుమార్‌తో సహా అందరికి ఒక 5, 6గురికి నోటీసెస్ పంపించి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఓకే. మేము దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ మీకు దానికి సంబంధించి ఏమైనా చిన్న ఎవిడెన్స్ అన్నా ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఇప్పుడు నేనున్నా.
నన్నెవరో పవన్ కళ్యాణో, నన్ను చంద్రబాబు, నన్ను జగనో చంపబోతున్నాడని చెప్పి నేను ప్రకటించేసా ఉత్తినే బేవర్స్‌గా. నాకు పోలీసులు నోటీస్ పంపిస్తారు. నేనెళ్లి "ఏమయ్య నీ మీద చంపబోతున్నారన్నావు కదా! ఇదేమన్నా ఎవిడెన్స్ ఉందా?" అంటారు. అంటే నేనెళ్లి "లేదండి ఎవిడెన్స్ ఏం లేదు. ఉత్తినే నాకలా అనిపించింది అంతే" అన్నా. దాన్నెలా యాక్సెప్ట్ చేస్తాం కోర్ట్‌లో? ఒక ఎవిడెన్స్ అనేది ఉంటేనే ఒక సీరియస్ అలిగేషన్ ఏసి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేది పోలీసులు. దాని మీద విచారణ చేపట్టాలంటే బేసిక్ ఎవిడెన్స్ అన్నా ఉండాలి. బేసిక్ ప్రైమా ఫేసి అంటాం. చిన్న ఎవిడెన్స్ ఉండదు. అవి కూడా ఏమి దొరక్కపోవడంతో ఎవరైతే అలిగేషన్స్ చేసారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళు ఎంక్వైరీకొచ్చారు. ఎంక్వైరీకొచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి ఇది మాకు లేదు. మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదని చెప్పడం వల్ల ఈ కేసు ఫైనల్‌గా ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం, టాక్సికాలజీ రిపోర్ట్ ప్రకారం వీటన్నిటి ప్రకారం ఈయన మద్యం సేవించి అనుకోకుండా తన బైక్‌ని బ్యాలెన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఆయన పడిపోయినట్టుగా మనకు క్లియర్ కట్‌గా ఈ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది.